సువార్త ప్రకటించడానికేమో 3 దినాలు పట్టింది. కానీ వాళ్ళందరూ మారు మనసు పొందడానికి 1 దినము సరిపోయింది. అంటే దేవుని యొక్క కాలగమనంలో ఒక వంశము కానీ ఒక వ్యక్తి కానీ పవిత్రపరచాలంటే, అంటే తను తాను దేవునికి సమర్పించుకోవడానికి వాక్యానుసారంగా 1 రోజు సరిపోతుంది. కానీ మన వాళ్ళు చెప్పే సాకు ఏంటంటే సమయం రానియండి. ఏం రావాలంట? సమయం రానియండి. సమయం వచ్చినప్పుడు నేను మారుతాను అని చెప్తారు. అంటే ఎన్ని సంవత్సరాల సమయం వస్తుంది? ఓ 10 సంవత్సరాల తర్వాత, ఒక 50 సంవత్సరాల తర్వాత, లేకపోతే ఎప్పుడో ఇక అంత అయిపోయిన తర్వాత, అవసాన దశ వచ్చినప్పుడా? అందుకే దేవునికి మీరు ఏం చేశారంటే, దేవుడు వారిని విసర్జించడానికి కారణం ఏంటంటే, ఒక జాతికి, ఒక వంశానికి, ఒక సంతతికి దేవుడు ఏం చేశాడంటే మారు మనసు పొందేటువంటి అవకాశాన్ని ప్రభు ఇచ్చాడు. మీరు చూడండి, నినివే పట్టణంలో 1 దినం అనుకున్నాం. మరి సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి పౌలుగా మార్చబడటానికి ఎన్ని రోజులు పట్టింది? మహా అయితే 3 గంటలు పట్టి ఉంటుంది. 3 గంటలు యేసు ప్రభుని గుర్తెరగటానికి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూడండి, దేవునికి మనం నిర్దోషమైనటువంటి వారుగా ఉండాలి. దేవునికి దహన బలి అర్పించేటప్పుడు నిర్గమకాండం 12 చదవవలసిన లేదు, కానీ ఏడాది గొర్రెపిల్ల, నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల దేవునికి అవసరం అన్నటువంటి సంగతి ఇశ్రాయేలు ప్రజలకు తెలుసు. ఎందుకంటే బలులు అర్పించడంలో వారికి మించిన వారు లేరు. ఒకవేళ నిష్ఠగా దేవుణ్ణి ఆరాధించడానికి కనుక వాళ్ళు దిగితే కనుక వారి భక్తికి కానీ వారి శ్రద్ధలకు కానీ ఎవరు కూడా సరిపోరు. ఎందుకంటే అంత భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి కొలిచిన విధానం మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తాం. దేవుని వాక్యం చెబుతుంది, నిర్దోషమైన ఏడాది మగపిల్ల. అంటే దేవునికి బలర్పించేది ఎట్లా ఉండాలంటే నిర్దోషమై ఉండాలి. అంటే నిర్దోషమైనది అంటే పవిత్రమైనది, ఏ కళంకము లేనిది అని మనం చెప్పుకోవచ్చు. వాక్యం ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి అంగీకార యోగ్యంగా ఉండాలంటే, దేవుడు నీ ప్రార్థనలు ఆలకించాలంటే, నువ్వు ఫలభరితంగా ఉండాలంటే, నీ జీవితంలో నిర్దోషత్వాన్ని నువ్వు దేవుని ఎదుట సంపాదించుకునేటువంటి స్త్రీగా నువ్వు తయారైపోవాలి. ఆమేన్. మీరు చూడండి, ఈ దినాల్లో దైవ సేవకులు ప్రార్థన చేయమన్నా కానీ, అమ్మ నువ్వు చేయి, అమ్మ ఇంకొక వ్యక్తిని పురుకొల్పుతూ నువ్వు చేయమ్మా, ఇప్పుడు నేను చేయలేను అని ప్రార్థన చేయటం కూడా వెనక చేస్తున్నారంటే వాళ్ళ ఆత్మీయ స్థితి ఎంత దిగజారిపోయిందో మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం అనేది ఒక అద్భుతమైన అవకాశం. దాన్ని మనం